అందరికి నమస్కారం. నేను మీ స్వప్న సుకూరి. నేను ఈరోజు మాట్లాడబోయే అంశం ఏందంటే నిరుద్యోగం. నిరుద్యోగం అనేది భారతదేశంతో పాటు ప్రపంచంలో ఇతర దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలో నిరుద్యోగం అనేది ఒకటి. హ్మ్. ప్ర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరుద్యోగం అనేది ఆర్థిక మాంద్యం వల్ల వస్తుంది. ఇది ఈ శాశ్వతమైనది కాదు. ఇది కొన్ని రోజులో కొన్ని నెలలో ఉండి తర్వాత అది సర్దుకపోతుంది. కానీ భారతదేశంలో ఉండే నిరుద్యోగత అనేది శాశ్వతమైన నిరుద్యోగం. ఇక్కడ అసలు నిరుద్యోగానికి కారణాలు ఏంటి, అసలు నిరుద్యోగం అంటే ఏంటిది అనేది తెలుసు. అసలు నిరుద్యోగం అంటే డెఫినేషన్ ఏంటంటే, నిరుద్యోగం అనేది ఒక వ్యక్తి పని చేసే స్థితిలో ఉండి తను పనిని కాంక్షిస్తున్నా తనకు పని దొరకకపోయే స్థితి నిరుద్యోగం అంటారు. నిరుద్యోగం అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఇప్పుడు అందులో ఒకటి ఏంటంటే ఋతు సంబంధ నిరుద్యోగం. ఋతు సంబంధ నిరుద్యోగం అంటే ఏంటంటే, చాలామంది మన భారతదేశంలో చేసే వ్యవసాయం అనేది ఋతు సంబంధ వ్యవసాయం. అయితే వర్షం పడితే అసలు పంటలు వండలేకుంటే లేదండి. అంటే వర్షం పైన ఆధారపడి చేసే వ్యవసాయం వల్ల వాళ్ళకు కొన్ని నెలలు పని దొరకక 4 నెలలు 6 నెలలు ఖాళీగా ఉంటారన్నమాట. సో అలాంటప్పుడు ఇలాంటి ఋతు సంబంధ నిరుద్యోగాలు అనేటివి ఏర్పడతాయి పని లేకపోవడం వల్ల. రెండవది ఏంటంటే పట్టణ నిరుద్యోగత. పట్టణ నిరుద్యోగత అంటే ఏంటంటే, అక్కడ పట్టణంలో జనాభా ఎక్కువ ఉండి ఉద్యోగాలు తక్కువ ఉండడాన్ని పట్టణ నిరుద్యోగత అంటారు. నెక్స్ట్ వచ్చేసి నిరుద్యోగత. నిరుద్యోగత అంటే ఏంటంటే, టెక్నాలజీ స్కిల్స్ లేకపోవడం వల్ల జాబును కోల్పోయేదాన్ని ఒరిపిడి నిరుద్యోగత అంటారు. దీని కిందికి వచ్చేది ఇప్పుడు రీసెంట్గా జాబ్ లే ఆఫ్స్ అవుతున్నాయి కదా. ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇలాంటి విప్రో, ఇలాంటి కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీలలో జాబ్ లే ఆఫ్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఏఐ టెక్నాలజీ రావడం వల్ల ఏఐ టెక్నాలజీకి సమానంగా జాబ్ చేస్తున్న వారిలో టెక్నాలజీ స్కిల్స్ లేకపోవడం వల్ల ఆ కంపెనీస్ అనేటివి జాబ్ లే ఆఫ్స్ అనేటివి చేస్తున్నారు అన్నమాట. దీని మూలంగా జాబ్స్ అనేటివి పోతున్నాయి. దీన్నే ఒరిపిడి నిరుద్యోగత అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చక్రీయ నిరుద్యోగత. చక్రీయ నిరుద్యోగత అంటే ఏంటంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాపారాల చక్రాల వల్ల అక్కడ కొన్ని రోజుల వరకు నిరుద్యోగత ఏర్పడుతుంది. దాన్ని చక్రీయ నిరుద్యోగం అనేది అంటారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీర్ఘకాలిక లేదా పర్మనెంట్. ఇంకొకటి దీర్ఘకాలిక నిరుద్యోగత. నిరుద్యోగిత లేదా శాశ్వత నిరుద్యోగిత. ఇది మన భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్ళల్లో ఈ నిరుద్యోగత అనేది మన భారతదేశంలోనే ఉన్నదన్నమాట. ఈ నిరుద్యోగత గల కారణాలు ఏందనేది తెలుసుకుందాం. ఈ నిరుద్యోగత గల కారణాలు ఏంటంటే, జనాభా పెరుగుదల, గ్రామీణ పారిశ్రామీకరణ జరగకపోవడం, నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయంలో పాత పద్ధతులే వాడడం, అంటే టెక్నాలజీకి అనుగుణంగా వ్యవసాయ పరికరాలు ఉపయోగించి వ్యవసాయాన్ని చేయకపోవడం వల్ల ఇలాంటి శాశ్వత నిరుద్యోగతం అనేది ఏర్పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మూలధన కొరతలు ఏర్పడడం, మౌలిక సదుపాయాల కొరత, ముడి పదార్థాల కొరత, అల్ప మూలధన కల్పన, నెక్స్ట్ వచ్చేసి పట్టణీకరణ, ఇలాంటి చాలా విషయాలు అనేటిది నిరుద్యోగానికి దారితీస్తున్నాయి. ఇలా నిరుద్యోగం పెరుగుతున్న కొద్దీ ప్రజల జీవన పరిస్థితులు అనేటివి చాలా దుర్భరంగా మారుతాయి అన్నమాట. కుటుంబంలో ఒక వ్యక్తిపై ఆధారపడి జీవించే వాళ్ళ సంఖ్య పెరిగి ఒకడే వ్యక్తి సంపాదించినప్పుడు అతనిపైన ఆధారపడి జీవించే వాళ్ళకు భారం అవ్వడం వల్ల ఇంటిని పోషించడం, ఇంటిని మెయింటైన్ చేయడం, వాళ్ళకు సరైన బట్ట, గూడు, నెక్స్ట్ వాళ్ళ ఖర్చులు ఇవన్నీ ప్రొవైడ్ చేయడం అనేది ఆ వ్యక్తికి చాలా భారం అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, కుటుంబంలో ఒక వ్యక్తి సంపాదించి 4-5 అతనిపైన ఆధారపడితే కూడా దీన్ని కూడా ఒక నిరుద్యోగంగా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే దీనివల్ల రాష్ట్ర జీడిపి కానీ దేశ జీడిపి కానీ అనేది కూడా అభివృద్ధి చెందలేదన్న. అసలు నిరుద్యోగం వల్ల మనిషికి కావాల్సిన బేసిక్ నీడ్స్ అనేటిది ఆహారం, ఇల్లు, బట్టలు, వైద్యం ఇలాంటివి సరైన పాలలో అందక అసలు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అప్పుడు తిండి లేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా మెరుగైన వైద్యము, మెరుగైన విద్య,
ఇలాంటి ఎలా అందుతాయి చెప్పండి. సో ఇక్కడ ఏంటంటే నిరుద్యోగానికి ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలు ఏంది, అసలు ఈ నిరుద్యోగం గురించి యువత ఆలోచించాల్సిన విషయాలు ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఇప్పుడు భారతదేశంలో స్వాతంత్రం రాకముందుకు నుంచి అనేక ప్రభుత్వాలు ఏర్పడినాయి, కానీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఈ నిరుద్యోగాన్ని ఇప్పటి వరకు పూర్తిగా తొలగించలేదు. ఎందుకంటే ఆ దిశగా ప్రభుత్వాలు అనేది అంత కృషి సాధించలేకపోయినాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో నిరుద్యోగత అనేది జీడిపి ఆధారంగా లెక్కిస్తారన్నమాట. ఈ జీడిపి ఆధారంగా లెక్కించడం వల్ల నిరుద్యోగత ఎంత ఉందనేది తెలుస్తుంది. కానీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా జీడిపిని ఆధారంగా ప్రతి సంవత్సరం ఆధారంగా చేసుకొని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా నిరుద్యోగతని సరిగ్గా లెక్కించలేదని కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి అన్నమాట. ఒక ప్రభుత్వం అనేది జీడిపి 4 నెలల జీడిపిని ఆధారంగా చేసుకొని నిరుద్యోగతని క్యాలిక్యులేట్ చేసి అసలు నిరుద్యోగం ఏం లేదని చెప్తున్నాయి అన్నమాట. ఇప్పుడు కోవిడ్ నుంచి లాక్డౌన్ టైం నుంచి ఇప్పటి వరకు చూస్తే 2020 నుంచి 2025 వరకు చూస్తే జీడిపి రేటు పెరుగుతుంది. ఎంత పెరుగుతుందో అంతే మొత్తంలో నిరుద్యోగత అనేది పెరుగుతుంది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే జీడిపి పెరిగినప్పుడు నిరుద్యోగత ఎలా అనేది పెరుగుతుంది. అసలు ఇందులో ఏది నిజం చెప్పండి. అసలు అంటే నిరుద్యోగము జీడిపి పెరుగుతూ ఉంటే నిరుద్యోగం అనేది తగ్గాలి, కానీ ఇక్కడ ఏంటంటే రెండు సమపాలలో ఉన్నాయి అంటే ఈ నిరుద్యోగం భారతదేశంలో సంవత్సరం తగ్గుతుందా పెరుగుతుందా అసలు అనేది ఈ నిరుద్యోగం గురించి సర్వే చేసేది ఏంటంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. ఇది ప్రభుత్వానికి సంబంధించిందన్నమాట. దీని ప్రకారం భారతదేశంలో నిరుద్యోగత యాక్యురేట్గా చూపించాలి, కానీ ఏ ప్రభుత్వం అయితే రన్ అవుతుందో దేశంలో దాని ప్రకారం అసలు వాళ్ళు సర్వే చేస్తే అసలు సరైన యాక్యురేట్ సర్వే ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే కారణం ఒక ప్రభుత్వం హయాంలో నిరుద్యోగత పెరిగిందంటే అది వాళ్ళకు ప్రాబ్లం అవుతుందని, ప్రజల్లో వాళ్ళకు మంచి అభిప్రాయం పోతుందని ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే చేసిన సర్వేని ఇప్పటి వరకు బయట రానియకుండా అన్ని దొంగ లెక్కలు చూపుతుందన్నమాట. ఇదే కాకుండా ఎన్ఎస్సి అనే ఒక ప్రైవేట్ సంస్థ కూడా ఈ నిరుద్యోగత మీద సర్వే చేసిందన్నమాట. యాక్యురేట్ నిరుద్యోగత ఎంత ఉందనేది తెలపనీకి. సో ఇక్కడ కూడా ప్రభుత్వము వాళ్ళ దొంగ లెక్కలు ఎలా బయటకు వస్తాయని చెప్పి ప్రభుత్వానికి సంబంధించిన కొందరు వ్యక్తులను అందులో జాబర్స్గా చేర్చి అక్కడుండే సరైన లెక్కలను తప్పుదో పట్టించి నివేదికను తప్పుగా చెప్పిస్తున్నారు అన్నమాట. సో చూడండి ప్రభుత్వం ఎంత అన్యాయం చేస్తుందో ప్రజలకు. ఇది మీరు ఎప్పుడైనా గమనించారా అసలు? ఈ నిరుద్యోగం పోవాలంటే ప్రభుత్వం తరపున చేయాల్సిన చర్యలు ఏందో ఫస్ట్ తెలుసుకుందాం, దాని తర్వాత వేరే విషయం మాట్లాడదాం. ఫస్ట్ నిరుద్యోగం పోవాలంటే ప్రభుత్వం అనేది స్కిల్డ్ బేస్డ్ టెక్నాలజీని తీసుకొచ్చి స్కూల్ ఏజ్ నుండే అందరికి నేర్పించే విధంగా స్కిల్స్ అండ్ డెవలప్మెంట్లు అందరికీ శిక్షణ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్టార్టప్స్, ఎంటర్ప్రెన్యూర్స్ ఇలాంటివి ప్రభుత్వాలు అనేది ఎంకరేజ్మెంట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ సంబంధిత రంగంలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడానికి రైతులకు ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏఐ టెక్నాలజీ అందరికీ నేర్చుకునే విధంగా ప్రభుత్వము, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనేటి ముందుకు రావాలి. ఇంకొక విషయం ఏమిటంటే కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం, చేనేత వస్తువులను ప్రోత్సహించడం, విద్య అనేది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వనరులను సృష్టించాలి, కొత్తగా ఉద్యోగ కల్పనను క్రియేట్ చేయాలి. ఇలా చేస్తే ప్రభుత్వం ఎంతో కొంత నిరుద్యోగతని తగ్గిస్తుంది అన్నమాట. అలాగే ప్రభుత్వం తరపున కాకుండా యువత కూడా ప్రభుత్వం వస్తుంది మాకు ఉద్యోగాల కల్పన చేస్తుంది, అసలు మేము ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మేము ఉద్యోగాల కోసమే వెయిట్ చేస్తామని ఆలోచించడం కూడా యువత తప్పు. ఎందుకంటే ఒక్క జాబ్ కోసం సపోజ్ ఇప్పుడు రీసెంట్గా గ్రూప్ 2, గ్రూప్ 1 పడినాయి. గ్రూప్ 1 ఎన్నిసార్లు క్యాన్సిల్ అయింది? 3 సార్లు క్యాన్సిల్ అయింది. ఒక్క ఉద్యోగం కోసం ఎంతమంది
పోటీ పడుతున్నారంటే ఒక ఉద్యోగానికి దాదాపుగా 8,000 మంది, 9,000 మంది, 10,000 మంది ఇట్లా ఒక పోస్ట్‌కి పోటీ పడుతున్నారు. అసలు ఇందులో ఏందంటే ఇప్పుడు పట్ అల్ప ఉద్యోగిత అంటే ఏందంటే ఇప్పుడు వాడికి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, అసలు పీహెచ్‌డీ ఎంత లెవెల్‌లో ఎడ్యుకేషన్ లెవెల్ ఉన్నా గానీ ఒక అంటే ఫోర్త్ క్లాస్ జాబ్స్ కోసం వీళ్ళందరూ కాంపిటేట్ అవుతున్నారన్నమాట. ఎందుకంటే మనలో నైపుణ్యం లేకనే చిన్న చిన్న జాబులకు కూడా పెద్ద చదువులు చదివి మనము పోటీ పడుతున్నాం అన్నమాట. ఇలాంటి మనం కూడా ప్రభుత్వం కన్నా ముందు మనం కూడా చదువుకున్నప్పుడు మనలో స్కిల్స్ పెంచుకొని మనం కూడా కొత్త ఉద్యోగ కల్పనలో మనం కూడా భాగస్వామ్యం అయితే ఇప్పుడు అట్లాంటివి చేసినప్పుడు కూడా మనం ఎంతో కొద్ది ఆర్థిక అభివృద్ధి చేయొచ్చా. ఫస్ట్ ఆర్థిక అభివృద్ధి కంటే ఫస్ట్ మన జీవన శైలిని, మన కుటుంబం యొక్క స్థితిని మార్చగలుగుతాం. అంతేగాని ఏదో ఒక ప్రభుత్వం వస్తుంది, మనకు నచ్చిన రాజకీయ నాయకుడు వస్తాడు, వాడు వచ్చి మన కోసం ఏదో చేస్తాడు, మనకు ఉద్యోగము కల్పిస్తాడనే భ్రమలో బతికే బదులు మన ఈ ప్రభుత్వం కూడా విచ్చలవిడిగా సంస్థలకి, ప్రైవేట్ స్కూల్స్‌కి, కాలేజెస్‌కి విచ్చలవిడిగా అది శాంక్షన్ చేసిందనమాట. అది స్థాపించడానికి. అట్‌లీస్ట్ అసలు ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి, అందులో ఎన్ని స్కిల్స్ బేస్డ్ పైన టీచింగ్ చేస్తున్నాయని కూడా ఎప్పుడూ ఆలోచించలేదు అసలు. ఒక్క ప్రభుత్వం తనొచ్చిన 5 ఏళ్లలో కనీసం ఒక 2,00,000 ఉద్యోగాలను క్రియేట్ చేయలేనప్పుడు ఈ యువత కూడా అసలు అట్లా ప్రభుత్వం వస్తది, అసలు ఉద్యోగాలు క్రియేట్ చేస్తాను ఎట్లా నమ్ముతుంది. ఫస్ట్ మనం ఆలోచించాల్సింది మనము ఏ నాయకుడిని కూడా నమ్మకుండా వాడు ఉద్యోగం తెస్తాడని కాదు. ఫస్ట్ వాడు మనకు ఉద్యోగ వనరులను క్రియేట్ చేస్తాడా లేదా, ప్రభుత్వం అనేది స్కిల్డ్ బేస్డ్ పైన ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తుందా, మనం కూడా ఎంత నేర్చుకుంటున్నాం అనేది మనం కూడా ఆలోచించాలి. ఇప్పుడు సపోజ్ అందరు ఇంజనీరింగ్, డాక్టర్స్ చదివి అవే కాన్సెప్ట్ చేస్తున్నారు. ఇంజనీరింగ్, డాక్టర్స్ వాటి మీదే కాన్సన్ట్రేషన్, మళ్ళీ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు వచ్చి మళ్ళీ అదే గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం చదువుకోవడానికి 2 కోర్సులు ఉన్నాయి, వేరే కోర్సులు లేవా ఎందుకు? పేరెంట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వివిధ రంగాలలో సైడు కోర్సులు ఎందుకు ప్రవేశపెడతలేదు, ఎందుకు అటు సైడు స్టూడెంట్స్ని, యువతని ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతున్నది? ఇది కూడా ఒకటి నిరుద్యోగానికి కారణము. సో మనం కూడా ఉద్యోగ కల్పన ఏ సైడ్ ఉన్నదో అటు సైడ్ అనే మనం కూడా కోర్సులను ఎస్టాబ్లిష్ చేసి యువతని, స్టూడెంట్స్ని ఆ దిశగా స్కిల్డ్ బేస్డ్తోని మనం నైపుణ్యాన్ని తీసుకొచ్చేలా తయారు చేయాలి. సో మీరు దయచేసి యువత కూడా కొన్ని స్కిల్స్ బేస్డ్ పైన దృష్టి పెట్టి కొత్త ఉద్యోగాల సృష్టిలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఏ ప్రభుత్వాన్ని నమ్మకూడదు, ఏ రాజకీయ నాయకుడి మీద కూడా ఓప్స్ పెట్టుకోకూడదు. థ్యాంక్ యూ. ఇలా ఈ